వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే అల్లు అరవింద్. దేశంలో ఆదాయ అసమానతలు తగ్గుతున్నాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. యూరియా అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్న రైతులు. ఇక వివరాలకు వెళ్తే, వాతావరణ శాఖ సూచన మేరకు రాబో 2 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణం తిలక్ నగర్ ప్రాంతంలో గల చెరువును డీసీపీ ఏ భాస్కర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలోని కావేజ్లు, వాగులు, నదుల వద్దకు ప్రజలు ఎవరు కూడా వెళ్లకుండా పోలీస్, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారుల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు నిర్వహిస్తున్నామని, లోతట్టు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను వరద పరిస్థితుల దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో గత 77 సంవత్సరాల నుండి రహదారి సౌకర్యం లేని 14 గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్కి, కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో కృతజ్ఞతలు తెలుపుతున్న సంబంధిత గ్రామాల శాఖల ప్రజలు, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు. చాలా ఇబ్బంది పడేవారు సార్. ఆ ఊరికి ప్రతి గురువారం ఒక 400 మంది దాకా వినోదస్వామి సార్. మండలం నుండి జిల్లా బయట ఉంటుంది సార్. చాలా ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడు మీ చాలా మంది కలెక్టర్లు, చాలా మంది గవర్నమెంట్ వేసి ఇంతమంది మీద ఇంతవరకు రోడ్డు రాలేదు సార్. మీ లెవెల్లో రోడ్డు వచ్చింది సార్. చాలా బాగుంది సార్. పిల్లలకి రైతులు రావడానికి కానీ ఆ విలేజ్ ఆ రోడ్డులో పోవాలంటే చాలా మంది కింద పడి కాలు వెళ్ళిపోయి ఆరోగ్య సమస్యలు కూడా ఉండేది సార్. ఆ రోడ్డు చాలా బాగా చేస్తారు మీ దయవల్ల. ఇంత ముందు రోడ్డు చాలా ఇబ్బందిగా ఉన్న గుంతలు చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఇప్పుడు కరెక్ట్గా ఆదాయంతో మాకు రోడ్డు బాగా పడింది సార్. మాకు ఇంత ముందు నుంచి కానీ బస్సు కానీ ఆటో కానీ ఏదైనా రావాలంటే బస్ స్టాండ్ కానీ ఆగిపోతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత రోడ్ వేసిన తర్వాత అందరం బాగా పోతున్నాం సార్. కొడుమూరు మండలం సార్. రైనా తెలుసు సార్. ఒక ఇస్మా అడగాలనుకోండి సార్. అడుగుతా సిపిఆర్ అండ్ వచ్చేసినటువంటి 10 గ్రామాల పెద్దలు. సో ముఖ్యంగా గవర్నమెంట్ అంటే ఎస్పెషల్లీ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరియు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు
పల్లె పండుగ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయించారు. సో దాంట్లో భాగంగా మనకి మెటీరియల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా దాదాపు 120 కోట్ల శాంక్షన్స్ లాస్ట్ 1 yearలో మనం వివిధ పనులకు ఇవ్వడం జరిగింది. వాటిలో మెయిన్గా సీసీ రోడ్లు, అలాగే గోకులం షెడ్స్, సో కాంపౌండ్స్, ఇలా కొన్ని మెయిన్ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో పాటుగా చీఫ్ మినిస్టర్ గారు కలెక్టర్ గవర్నమెంట్లో చెప్పింది ఏంటంటే ఎస్పెషల్లీ అన్కంటెడ్ ఆపరేషన్స్, అంటే ఇప్పటిదాకా ఎటువంటి అప్రోచ్ రోడ్ లేనటువంటి గ్రామాలు, ఇప్పుడు మీరందరూ చెప్పారు, గ్రామంలో ప్రజలందరూ చెప్పారు ఏంటంటే ఇప్పటిదాకా మేము మా ఊరికి ఒక అప్రోచ్ రోడ్ చూడలేదు, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మా ఊరికి అసలు రోడ్డే ఇప్పటిదాకా ఒక్క రోడ్డు కూడా లేదు. ఇటువంటి గ్రామాలను మొత్తం అన్ని కూడా సర్వే చేయించాను జిల్లాలో. సో రామచంద్ర రెడ్డి గారు, మిగతా ఇంజనీరింగ్ స్టాఫ్ అంతా కూడా జిల్లాలో మొత్తం అసలు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రోడ్డు వేని గ్రామాలు ఎన్ని ఉన్నాయని తీస్తే టోటల్గా ఒక 27 విలేజ్లు వచ్చాయి, 27 గ్రామాలు. సో ఈ 27 గ్రామాలకి రోడ్స్ వేయాలి, 50 కోట్ల దాకా అవుతుందన్నది అంచనా వేశారు ఆఫీసర్స్. సో 50 కోట్లు ఒకేసారి మనం అంటే ఆపరేషన్ చేయలేం కాబట్టి ఫస్ట్ ఫేజ్లో లాస్ట్ ఇయర్ శాంక్షన్స్లో ఒక 18 కోట్లతో 20 కిలోమీటర్ల పాటు రోడ్డు వేయడానికి డిసిషన్ తీసుకొని ఈ 14 విలేజెస్ ఏదైతే వచ్చారో ఈ 14 విలేజెస్కి ఫస్ట్ ప్రయారిటీ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇప్పటికీ ఈ రోజుకి ఈ మొత్తం 18 కోట్లతో దాదాపు 10 గ్రామాల్లో కంప్లీట్ చేశారు. ఇంకొక 4 విలేజెస్లో ప్రోగ్రెస్లో వర్క్స్ ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ 1 or 2 monthsలో కంప్లీట్గా చేయాలని అధికారులని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా అంటే ఎస్పెషల్లీ బడద్ మే మొగలవల్లి కొట్టాల తర్వాత చెన్నపల్లి సార్ చూడండి సార్ ఏసీ సార్ చేయండి సార్. ఓకే సార్. సార్ చూడండి సార్ లేదు సార్. సార్ చూడండి సార్ రెండోసారి రిక్వెస్ట్ ఒకసారి మీరు వచ్చి బాలవట్టి అండ్ ఇబ్బంది పెట్టి ఇంకొచ్చి భూపాల్పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు కార్యక్రమంలో భాగంగా భూపాల్పల్లి వైపు వెళ్తుండగా జాతీయ రహదారి మోరంచపల్లి బ్రిడ్జి సమీపంలో ప్రమాదవశాత్తు బైక్ పై నుండి జారిపడిన మహిళ వ్యక్తిని గమనించారు. ఆయన వెంటనే తమ వాహనాన్ని ఆపి బాధితుని వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అక్కడికే అంబులెన్స్ కు ఫోన్ చేసి అతడిని తక్షణమే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లను సంప్రదించి అత్యవసర వైద్యం అందించాలని ప్రత్యేకంగా సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. బండి పక్క పెట్టా బండి ముందు తీరా
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో కర్నూలులో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా కార్యాలయం ముందు బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. పులివెందుల గెలుపు ప్రజాస్వామ్యం గెలుపు అన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ప్రజలు టీడీపీ వైపు నిలిపేందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన రత్నమాన పట్టుకుని ఏమన్నా ఓన్లే ఏంది మనం ఉంటే చాలు. అంగీకేముంది ప్రజలంతా గమనించారు. జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ మీద తెలుగుదేశం పార్టీ పచ్చ జెండా రెపరెపలాడే విధంగా ప్రజలు ఎన్నికలు రుచి చూపించారు. తెలుగుదేశం పార్టీకి ఎదురు లేదు. ఇదే కాదు, ఇంకా ఎప్పుడూ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లజ్జ లేకుండా 3 నెలల తర్వాత చంద్రబాబు ఉండడు, ఆయన నరకానికి పోతాడు. పాపం బాల శాపాలు పెట్టినాడు. ఇవాళ ఏంటో నువ్వు ఎన్ని శాపాలు పెట్టినా నీ శాపనాలు అన్నీ ఆయనకు మంచి జరుగుతుంది. నరకాన్ని 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి ఇంతవరకు కూడా పులివెందలలో మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరగలేదు. నేను వెళ్ళాను, ప్రత్యక్షంగా అక్కడ ఓటర్స్ని కలిశాను. నాయన ఒక్కసారి మాకు స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్లో ఓటు వేసుకునే అవకాశం కల్పించండి, ఈ జగన్మోహన్ రెడ్డి కథ చెప్తామని చెప్పారు వాళ్ళు. ఆ విధంగానే చెప్పారు. మా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి ఓటు వేసుకునే అవకాశం మాత్రం కల్పించారు. అందుకోసమే టీడీపీనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదు, పరిపాలించగలదు అని సత్తా చూపించి 2 జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అక్కడ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భూపాల్పల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలాపించిన భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈ కార్యక్రమంలో భూపాల్పల్లి నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో ఇప్పుడే మనం జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. 79 సంవత్సరాల కంటే ముందు మన దేశం ఆనాడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఆనాడు మన స్వయం పాలన లేకుండా వాళ్ళ పరిపాలన మనం కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు ఉండేటువంటి అన్ని వర్గాలను కలుపుకొని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి చేయాల్సినటువంటి అన్ని పోరాటాలు, ముఖ్యంగా అహింస మార్గం ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి
గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందరెందరో మహానాయకుల యొక్క త్యాగ ఫలితంగా, వారి పోరాటం ఫలితంగా మనం దేశానికి స్వాతంత్రం సిద్ధించుకోవడం జరిగింది. స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, ముత్కూరు గౌడప్ప, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎంతో మంది అమరుల త్యాగ ఫలితమే నేడు 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని కొడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు పట్టణంలోని సి క్యాంప్ సెంటర్లో ఉన్న సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ ఎక్స్ పారామిలిటరీ కార్యక్రమంలో ఎక్స్ ఆర్మీ సిబ్బంది ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు 79వ జాతీయ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు దగ్గర ఈరోజు జెండావిష్కరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇక్కడ చేసినటువంటి దేశ సైనికులైనటువంటి మాజీ సైనికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిలిచినందుకు. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అలాగే మన భారతదేశం దాదాపుగా ఆర్థికంగా 3వ స్థానంలోకి దూసుకెళ్తుంది. ఇలాంటి భారతదేశంలో స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి మన దేశం ఆంగ్లేయులతో పోరాడి ఎందరో త్యాగాల ఫలితంగా మనకు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన యొక్క పోరాట వీరులైనటువంటి అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, అలాగే భగత్ సింగ్ ఇలా ఎందరో అమరులయ్యారు. అలాగే మన రాయలసీమ నుండి గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు, అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఇలా ఎంతోమంది త్యాగ ఫలితంగా మన భారతదేశంలో స్వాతంత్రాన్ని జరుపుకోవటం చాలా సంతోషకరం. ఇంకా మన దేశాన్ని మున్ముందుకు తీసుకెళ్లాలంటే మన దేశ పౌరులంటే మనము ప్రతి ఒక్కరము మామూలుగా అందరూ ఐకమత్యంతో ఉండి, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల సందర్భంగా, ఎందుకంటే పాకిస్తాన్ తదేకంగా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. మన శక్తి ఏంటో ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మన భారత ప్రభుత్వం వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి ఎటువంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కోవడానికి మన దేశం సర్వం సిద్ధంగా ఉందని, అలాగే ఇప్పుడు కూడా అమెరికా కూడా మనపై చాలా కవ్వింపు చర్యలు చేస్తుంది. ట్రంప్ మీపై మేము ఆంక్షలు విధిస్తామని చెప్పి సుంకాలు పెంచుతామని అన్నా కూడా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా మొక్కవని ధైర్యంతో మేము ఎవరికి భయపడం, ఎవరినైనా ఎదిరిస్తామనే సంకేతాన్ని మన ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దినోత్సవం మా అసోసియేషన్ తరఫున దేశ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరము మేము ఈ ఆగస్టు 15, జనవరి 26 ఇవి వేడుకలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మా సమస్య అనేది ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాము. మా రైట్స్ ఏంటంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ఏవైతే ఫెసిలిటీస్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అవన్నీ మాకు రావాలని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే 2012లో సెంట్రల్ గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో అవన్నీ వీళ్ళకు కూడా అమలు కావాలని, కానీ అవి కావడం లేదు. రీసెంట్గా ఏప్రిల్లో ఏదైతే సింధూరు ఇన్సిడెంట్ బెల్గాంలో జరిగిందో అప్పుడు మన డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేశారు, ఏవైతే ఆర్మీకి ఫెసిలిటీస్, హౌస్ ట్యాక్స్, ముఖ్యంగా హౌస్ ట్యాక్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో వీళ్ళకు కూడా లాగు చేస్తున్నామని. కానీ ఆర్డర్ ఏం రాలేదు. మేము మున్సిపల్ ఆఫీస్కి పోయి కమిషనర్ గారిని కలిస్తే లేదండి మాకు ఆర్డర్ రాలేదు, ఆర్డర్ వస్తేనే మేము చేస్తాం. దీని గురించి స్టేట్ అసోసియేషన్ ఆఫీసు
మా స్టేట్ అసోసియేషన్ ఆఫీసు ఆగస్టు 11కు ర్యాలీతో వెళ్ళి సీఎం గారికి ప్లస్ డిప్యూటీ సీఎం ఆఫీస్కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. సార్ ఈ విధంగా డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేశారు, కానీ ఇంతవరకు అది అమలు కాలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మా అసోసియేషన్ తరఫున మాకు ఒక కాలనీ అనేది ఏర్పాటు చేయాలి పర్ హెడ్ 5 సెంట్స్ ప్రకారంగా అని చెప్పేసి గత 2 yearsగా మేము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. వారు 2 times రికమెండ్ చేశారు. ఆ ఫైలు అమరావతిలో చీఫ్ సెక్రటరీ రెవెన్యూ దగ్గర ఉంది. దాని గురించి విష్ణువర్ధన్ రెడ్డి గారిని ప్లస్ మన కోడుమూరు ఎమ్మెల్యే బి దస్తగిరి గారితో విన్నవించుకున్నాము. వాళ్ళు వెళ్ళినప్పుడు మరీ సీఎం గారితో కలిసి ఆ లెటర్ ఇచ్చారు. వాళ్ళు సానుకూలంగా స్పందించి చూస్తామని చెప్పారు. సైమా ప్రెస్ మీట్లో ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయని, ఎవరి కుంపటి వారిదేనంటూ పేర్కొన్నారు. అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నామని తెలిపారు. తెలుగు సినిమాకు 7 జాతీయ అవార్డులు వచ్చాయని, ఎవరికైనా అవార్డులు వస్తే పండుగలు జరుపుకోవాలని అన్నారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం లేదన్నారు. కానీ సైమా గుర్తించినందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. మనకి ఒక కల్చర్ కొద్దిగా తక్కువైంది. ఏంటంటే 7 అవార్డులు మనకు తెలుగులో వచ్చినాయి. ఆ 7 అవార్డులకి ఇండస్ట్రీ స్పందించక ముందే వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా నిజంగా అప్రిషియేట్ చేయదగింది. ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ all the winners, including our great directors are here. Where is the other? Hello. మన బేబీ డైరెక్టర్ గురించి ఎదుగుతున్నాను. సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. అందరూ మనకి తెలుగులో 7 నేషనల్ అవార్డులు వచ్చినాయి. అందులో 2 నేషనల్ అవార్డు వచ్చినాయి. ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి. అవన్నీ దీన్ని మనం ఒక పండగగా జరుపుకోవాలి. సరే, దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా, ఎవరి కుంపటి వాళ్ళదే. అందుకని ఐ రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ సైమా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐ రియల్లీ కంగ్రాచులేట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ మేకింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ థింగ్. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ చోరీ సుప్రీంకోర్టు తీర్పుతో ఈరోజు రుజువైంది. 65 లక్షలు తొలగించిన ఓట్లను వెబ్సైట్లో పెట్టాలని, వాటిని తొలగించడానికి గల కారణాలు తెలియజేయాలని, నూతన ఓటర్ నమోదు చేస్తే ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలని, అసలు ఓటర్ నమోదు విధానాన్ని ఏ విధంగా చేస్తున్నారో చెప్పాలని 4 ప్రధాన ప్రశ్నలతో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న అంశాల్లో యావత్ భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఓటు అనే ఆయుధాన్ని అక్రమంగా తొలగించడం, ఓటు వేయకుండా చేయడం, దొంగ ఓట్లు పెట్టడం జరుగుతుందో దీనిని దేశ ప్రజలు గమనించాలి. రాహుల్ గాంధీ గారు లేవట్టిన ఓట్ చోరీ సుప్రీంకోర్టు తీర్పుతోటి ఈరోజు రుజువైంది. 65 లక్షలు తొలగించిన ఓట్లను వెబ్సైట్లో పెట్టాలని, వాటిని తీయడానికి కారణం చెప్పాలని, నూతన ఓటరు నమోదు చేస్తే ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలని, అసలు ఓటరు నమోదు విధానాన్ని ఏ విధంగా చేస్తున్నారనేటువంటి 4 ప్రధాన ప్రశ్నలతోటి ఈరోజు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రాహుల్ గాంధీ గారు లేవనెత్తుతున్న అంశం పట్ల యావత్ భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యానికి సంబంధించిన జరుగుతున్నటువంటి ఏ ఆక్రమణ అవుతుందో, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఓటు అనేటువంటి ఆయుధాన్ని కూడా అక్రమంగా తొలగించడము, ఓటు వేయకుండా చేయడము, దొంగోట్లు పెట్టడం జరుగుతుందో ఇది దేశ ప్రజలు గమనించాలి. ఎన్నికల కమిషన్ ఆధార్ కార్డుతో లింకు చేసి ఒక ఓటు ఒక మనిషి అనే విధానాన్ని తీసుకురావాలని సందర్భంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన డిమాండ్ ప్రకారంగా ఎన్నికల కమిషన్పై డిమాండ్ చేస్తా ఉన్నాం.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం కస్తూరిపాడు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు మరియు గ్రామ పెద్దల సమక్షంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు. పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు గోరివెల్లి గోవిందరావు, సనపల్ల కుర్మా నాయకులు, గ్రామ యువత సింగారి రాజేష్ కుమార్ మరియు నెయ్యిల మురళి పాల్గొన్నారు. ఇవన్నీ ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేసింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.